ఓకే. నిన్న బేసిక్స్ అవి నేర్చుకున్నాం కదండి. మీన్స్ ఏమేమి చేసాము, ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ కానీ, ఏమేమి మనం కవర్ చేసుకుంటాం అవన్నీ నేర్చుకున్నాం కదా. సో టుడే వి విల్ లెర్న్ అబౌట్ అసలు మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి, అండ్ అసలు టెస్టింగ్ అనేది సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఎలాగా అనేది, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇంకా కొన్ని బేసిక్ టర్మినాలజీస్ గురించి తెలుసుకుందాం. అసలు బగ్స్ అంటే ఏంటి, ప్రోడక్ట్ అంటే ఏంటి, అవన్నీ. సో ఫస్ట్ టుడే వి విల్ లెర్న్ అబౌట్ వాట్ ఇస్ మీన్ బై సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ క్వాలిటీ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ క్వాలిటీ అంటే ప్రోడక్ట్ అండ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అసలు, ప్రాజెక్ట్ అంటే ఏంటి, అండ్ అండ్ బగ్ అంటే ఏంటి, బగ్స్ అంటే ఏంటి, ఫెయిల్యూర్స్ అంటే ఏంటి, అండ్ వాటి గురించి తెలుసుకుంటాము. అండ్ సమ్ ఆఫ్ ద ఎస్డిఎల్సి మోడల్స్, సమ్ ఆఫ్ ద ఎస్డిఎల్సి మోడల్స్. సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై సాఫ్ట్వేర్? which runs automatically. ఆటోమేటిక్ గా మనం ఏం చేయకపోయినా రన్ అయిపోతా కాదు కదా, మనం వెనకాల మనం ఏదో సంథింగ్ చేస్తాం Yeah, in అది the రన్ form అవ్వడానికి. ఏం which we had చేస్తాం? give any configuration by మ్మ్, using the configuration. ఓకే, కాన్ఫిగరేషన్ ఇవ్వడం, కాన్ఫిగరేషన్ ఇలా చేయాలి అని ఎలా ఉంటది? ఇలాగే కాన్ఫిగరేషన్, ఇప్పుడు A+B=C అని రావాలి. Through ఓకే, దీన్ని program. ఎడిషన్ చేస్తే C అని వస్తుంది. ఎస్, Yeah, బై విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ప్రోగ్రామ్స్. yeah. ఓకే, సో సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. మరి ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఓకే, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అందాం సాఫ్ట్వేర్ అంటే. మరి ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ లో ఏమేమి ఉంటది మనకి? ప్రోగ్రామ్ లో ఏముంటది? Program which we give configuration in the form in an order ఓకే, ఎలా ఇస్తాము ఆర్డర్ ని? through following some sequence steps. సమ్ స్టెప్స్, ఒక కోడింగ్ ద్వారా మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాం. Yeah, సో ma'am. ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం కదా, ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కంబైన్ చేసి ఒక ప్రోగ్రామ్ అంటాం. అలా కొన్ని ప్రోగ్రామ్స్ మొత్తాన్ని కంబైన్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ అనేది అయ్యిద్ది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాలిక్యులేటర్ అన్న సాఫ్ట్వేర్ కావాలి. సో ఆ సాఫ్ట్వేర్ కి మనకి ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ అనే సాఫ్ట్వేర్ కి మనకి ఏముంటది? ఎడిషన్, మల్టిప్లికేషన్, సారీ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలా కొన్ని ఉంటాయి. ఓకే, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఇలా ఉండాలి క్యాలిక్యులేటర్ లో. ఇవన్నీ ప్రోగ్రామ్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింగిల్ ప్రోగ్రామ్, అన్ని కంబైన్ అయ్యి ఒక రాయం కదా. ప్లస్ కి సమ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాస్తాం, మైనస్ కి సమ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాస్తాము, దానికంటూ సమ్ సెట్ ఆఫ్ కోడ్ రాస్తాం, మరి ఇంటూ కి సమ్ సెట్ ఆఫ్ కోడ్. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ రాస్తాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని కంబైన్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ రాస్తాం. అలా కాంబినేషన్ అయిన ఒక్కొక్క ప్రోగ్రామ్ ని, అలా కాంబినేషన్స్ అయిన ప్రోగ్రామ్స్ ని మనం సాఫ్ట్వేర్ అంటాం. సో మనకి దీంట్లో చాలా సాఫ్ట్వేర్స్ తెలుసు అండి. ఆపరేటింగ్ సిస్టమ్ లో సాఫ్ట్వేర్స్ మనకి తెలుసు, అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో జావా, ఇవి ఒక సాఫ్ట్వేరే. మన యొక్క మొబైల్ అప్లికేషన్ లో వాట్సాప్ కానీ, లేకపోతే అమెజాన్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే మొబైల్ సాఫ్ట్వేర్ అనేది, ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్వేరే. మళ్ళీ బయట వెబ్ లో దొరికేవి ఏంటిది? అమెజాన్ కానీ, లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ, చాలా వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ మనకి. గూగుల్ కానీ, ఇంకా మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో ఈ జూమ్ కూడా ఒక సాఫ్ట్వేర్. వీటిని అన్నిటినీ కంబైన్ చేస్తే మనం సాఫ్ట్వేర్ అంటాం. దాన్ని మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క టర్మ్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కి యూజ్ చేసేవి ఏంటిది? లైనెక్స్, మైక్రోసాఫ్ట్ విండోస్, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్. వెబ్ అప్లికేషన్ కి యూజ్ అయింది అనుకోండి, వెబ్ సాఫ్ట్వేర్. ఓకే, ప్రోగ్రామింగ్ జావా, సి, సి ప్లస్ ప్లస్,
.NET ఇవన్నీ ఏంటి ప్రోగ్రామింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్, వాటిని ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అంటాము. మొబైల్లో మొబైల్ యాప్స్ ఉంటాయి, మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇవి మొబైల్ అప్లికేషన్స్ అని ఉంటాయి, మొబైల్ యాప్స్. అవి మొబైల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అన్ని సాఫ్ట్వేర్స్, బట్ దాన్ని మనం డివైడ్ చేసుకుంటూ చేస్తాము. ఓకే, హలో హలో. హలో ఓకే మేడం. ఓకే కదండి. ఓకే అండి. యా, ఏమైనా డౌట్ ఉంటే కొంచెం చెప్పండి, యా సో మేడం. దట్ నాకు కూడా అర్థమైంది కదా, ఓకే ఇది ఓకే కాదా అని. ఓకే మేడం. సో ఇప్పుడు మనం ఓకే సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటో తెలియాలి కదా. ఓకే, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. టెస్టింగ్ అంటే నేను మనం చెప్పుకున్నాం ఏంటిది, వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో ఆ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మన యొక్క అవుట్పుట్ కూడా రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A+B అని ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ C అని రావాలని చెప్పి రిక్వైర్మెంట్ ఇచ్చారు. సో నేను నార్మల్ గా A+B అనేది డెవలపర్ చేసినప్పుడు నేను టెస్ట్ చేసిన నాకు అవుట్పుట్ CA రావాలి. C కాకుండా ఇంకేది వచ్చినా నాకు అది బగ్గే అయింది. ఓకే, బక్. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో ఏంటిది అంటే ఇదొక ఫేజ్. SDLC మోడల్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఈ లైఫ్ సైకిల్ మొత్తంలో ఇన్ SDLC మోడల్ ఈ యొక్క సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఒక ఫేజ్. ఓకే, దీన్ని మనం చెప్పుకున్నాం కదా, SDLC మొత్తంలో ఇదొక ఫేజ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఒక ఫేజ్. సో హియర్ మనం ఏం చేస్తాం, we will test actual result to expected result for the for your requirements. ఏదైతే రిక్వైర్మెంట్స్ ఇచ్చారో దానికి యాక్చువల్ అండ్ ఎక్స్పెక్టెడ్ చెక్ చేస్తాం. దీనికి ఏదైనా డిఫర్ వచ్చిందంటే వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎ బగ్, లేదు సేమ్ ఉంది అంటే నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోతాము. సో ఇలా సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ లోనే మనం ఇన్ డీప్ గా ఇంకా లోపల ఎలా క్రియేట్ చేస్తాము, టెస్ట్ కేసెస్ ఎలా క్రియేట్ చేస్తాము, టెస్టింగ్ అంటే ఏంటి, అవన్నీ మనకి ఇక్కడ డిఫైన్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఓకే మ్యామ్. సో ఇది మెయిన్ గా ఎందుకు రిలీజ్ ఈ యొక్క టెస్టింగ్ ద్వారా ఏంటంటే మన యొక్క ప్రోడక్ట్ క్వాలిటీ బాగా వస్తుంది. ఓకే, the objective of testing is to release క్వాలిటీ ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేయడానికి క్లయింట్ కి ఈ యొక్క సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. మరి క్వాలిటీ అంటున్నారు, క్వాలిటీ అంటే ఏంటి, మనం చాలా చోట్ల ఉంటాం. ఇప్పుడు మనం 10 రూపీస్ పెట్టి ఏదైనా కొనుక్కోవాలన్నా క్వాలిటీ బాగుండాలి అనుకుంటామా. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది, విచ్ రైస్ ఇస్ ద ఐటమ్స్, బెస్ట్? యా ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాం మనం, ఇప్పుడు 10,000 రూపీస్ పెట్టి మొబైల్ కొనుక్కోన్నా అది మంచి బ్రాండెడ్ మంచిగా ఉండాలి అని కొనుక్కుంటాం. యా. అన్ని వేలు పెట్టి చిన్న చిన్న వస్తువులకే మనం అలా అనుకున్నప్పుడు వాళ్ళు అన్ని లక్షలు పెడుతుంటే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ క్వాలిటీగా ఉండాలి అని అనుకుంటారు కదా. సో ఎస్ మ్యామ్. సాఫ్ట్వేర్ క్వాలిటీని ఎలా మెజర్ చేస్తారు అంటే వీటికి సమ్ పారామీటర్స్ ద్వారా క్వాలిటీని మెజర్ చేస్తారంట అండి. బగ్స్ అసలు లేకుండా ఉంటాయి, మరి పెద్ద పెద్ద బగ్స్ లేకుండా చిన్న చిన్నవి అనేది మేనేజ్ చేసేస్తారు. చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ లేకుండా ఉన్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ బాగుందంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకున్నారండి, మీరు దాన్ని ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రతిసారి అడ్వర్టైజ్మెంట్స్ వస్తే మీరు అప్లికేషన్ ఉంచుకుంటారా? నో మ్యామ్, విల్ బి ఆన్ ఇన్స్టాలింగ్. ఇన్స్టాల్ చేసేస్తాం. ఎందుకు అన్ఇన్స్టాల్ చేస్తాం, అబ్బాయి ఎందుకు అది యూజ్ కూడా ఉండట్లా. అలాగే మనం సాఫ్ట్వేర్ అంత అమౌంట్ పెట్టి కొన్న తర్వాత కొనుక్కుని డెవలప్ చేసిన తర్వాత ప్రతిసారి బగ్స్ ఐడెంటిఫై చేస్తే అది గుడ్ విల్ వస్తుందా మనకి? నో మ్యామ్. నో. సో మనం
ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అప్పచెప్తున్నామో అప్పుడే దానికి బగ్ ఫ్రీ చేసేలా ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి డెలివర్డ్ ఇన్ టైం. మనం ఇప్పుడు 6 మంత్స్ అని చెప్తే 6 మంత్స్ కల్లా మనం ఈ యొక్క దాన్ని మనం డెలివర్ చేసేయాలి. ఓకే, 6 మంత్స్ అయితే 6 మంత్స్, 10 మంత్స్ అయితే 10 మంత్స్, ఏదైనా సరే మనం ఈ టైం అని చెప్తే ఈ టైం కల్లా మనం డెలివరింగ్ అనేది చేసేయాలి. ఓకే, Yes, ma'am. ఉన్న బడ్జెట్ లోకి కంప్లీట్ చేసేలాగా. ఉన్న బడ్జెట్ అంటే ఇప్పుడు 10,000 అన్నారు అనుకోండి, 10,000 లోనే మనకి అదే బడ్జెట్ లో కంప్లీట్ అవ్వాలి. ప్రతిసారి ప్రతి గంటకు ఒకసారి, మంత్ కి ఒకసారి కావాలి అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్తామా? No, ma'am. అమ్మో వీళ్ళు ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నారు, నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గరికి రాకూడదు అనుకుంటామా లేదా? Yes, ma'am. ఇక్కడ అంతే. నెక్స్ట్ వచ్చేసరికి రిక్వైర్మెంట్స్. మనది ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ ని లేదా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడం. రిక్వైర్మెంట్స్ అంటే నాకు 5 పేజెస్ కావాలి, 5 పేజెస్ అనేది నాకు కావాలి, అవి రిక్వైర్మెంట్స్. నేను ఎక్స్పెక్ట్ ఏం చేస్తే చూడంగానే నా అప్లికేషన్ చాలా బాగుండాలి, చాలా ఫాస్ట్ గా ఉండాలి, అవి ఎక్స్పెక్టేషన్స్. అది మనం అక్కడ చెప్పం, బట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రెస్ స్టిచ్చింగ్ ఇస్తామండి, అయితే జెంట్స్ ఆర్ లేడీస్, ఒక డ్రెస్ మనం స్టిచ్చింగ్ ఇస్తాం. ఇచ్చినప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? నా షర్ట్ ఇలా ఉండాలి అని, లేకపోతే నా డ్రెస్ ఇలా ఉండాలి అని చెప్పి నేను రిక్వైర్మెంట్స్ ఇచ్చాను. మనమేం ఎక్స్పెక్ట్ చేస్తాం, అబ్బా ఇది వేసుకుంటే మనం ఇలా ఉంటాము, అలా ఉంటాము, ఇది ఫిట్ అయిపోయిద్ది, చాలా బాగుంటది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మనం ఇచ్చేటప్పుడు వాళ్ళకి చెప్తామా, నేను వేసుకోగానే నేను బాగుండాలి అని చెప్తామా? చెప్పం. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటాం కదా ఈ డ్రెస్ ఇలా ఉంటది అని, రిక్వైర్మెంట్స్ ma'am. ఇచ్చేటప్పుడే. ఇక్కడ కూడా అంతే, వీళ్ళు అప్లికేషన్ డెవలప్ చేసి ఇచ్చేటప్పుడు వాళ్ళకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అప్లికేషన్ మీద. ఆ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని మనం రీచ్ అవ్వాలి. ఓకే, మెయింటైనబిలిటీ. మెయింటైనబుల్ అంటే మనం నిన్న చెప్పుకున్నాం, ఏదైనా ఇష్యూస్ వస్తే కొన్నిసార్లు తెలిసి తెలియకోకుండా దాన్ని మనం రిజాల్వ్ చేసుకునేలాగా ఉండాలి. అక్కడ నెక్స్ట్ ఫేజ్ వచ్చి లాస్ట్ ఫేజ్ వచ్చి మెయింటెనెన్స్ ఫేజ్ అని అంటున్నాం. మెయింటైనబుల్ అంటే ఏం లేదండి, ఇక్కడ మనం మెయింటైన్ చేయగలగాలి. ప్రతిసారి బగ్స్ వస్తూ ప్రతిసారి ఇష్యూస్ వస్తూ ఉంటే మనకి కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టం అయిపోయింది దాన్ని, అవునా? Yes, సో ma'am. అలా కాకుండా ఎప్పుడు బగ్స్ రాకుండా చూడంగానే ఇప్పుడు దీనికి ఈ స్టెప్ కి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ స్టెప్ కి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఈజీగా మనకి కూడా మెయింటైనబుల్ గా ఉండాలి. ఓకే, సో ఇవే అన్ని ఈ మెజర్స్ అన్ని తీసుకుని సాఫ్ట్వేర్ యొక్క క్వాలిటీ అని అంటారు. ఓకే, ఇంకా కొన్ని టర్మ్స్ ఉంటాయండి, మనం కొన్నిసార్లు వింటూ ఉంటాం, ఎర్రర్స్ అని, బగ్స్ అని, అండ్ ఫెయిల్యూర్స్ అని. ఓకే, ఇవి ఎక్కడెక్కడ ఏంటంటే చెప్తాం. ఇక్కడ వరకు క్లియరే కదండి? Yes, ma'am. ఓకే, హిమబిందు, పవన్, రామ్, వెంకటేశ్వర్లు, ఓకే క్లియర్? ఓకే మ్యామ్. యా, ఓకే. సో ఎర్రర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు డెవలపర్ ఉన్నారు, నేను ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చామా ఇందాకలాగా చిన్నది A+B=C. ఓకే, అవుట్పుట్ C రావాలి. డెవలపర్ చేశాడు పాపం, డెవలపర్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చేసరికి నెగిటివ్ చేసిన CA వచ్చింది. బట్ అవుట్పుట్ ఏంటి, నా రిక్వైర్మెంట్ ఏంటి, A+B=C. బట్ డెవలపర్ చేసినప్పుడు అవుట్పుట్ వచ్చింది, బట్ మైనస్ చేస్తే వచ్చింది ఆ యొక్క ఆన్సర్. ఓకే, ఆ C అనేది నాకు మైనస్ చేస్తే వచ్చింది, ప్లస్ చేస్తే కాదు, మైనస్ చేస్తే వచ్చింది. ఓకే, తను ఏంటంటే అవుట్పుట్ కరెక్టే కదా అనుకుని వదిలేస్తారు. ఒకవేళ ఇక్కడ ఎర్రర్ వేరేది వచ్చింది, సెకండ్ టైం టెస్ట్ చేసినప్పుడు K అని వచ్చింది, ఫస్ట్ టైం టెస్ట్ చేస్తే బాగానే వచ్చిందని వదిలేస్తారు. ఇదే మిస్టేక్ మనం వాళ్ళు ఏదైతే తప్పు చేశాడో డెవలపరు తను డెవలపింగ్ టైంలో కనుక్కుంటే దాన్ని ఎర్రర్ అంటారు. తను డెవలప్ చేసే టైంలో అది ఐడెంటిఫై అయితే దాన్ని ఎర్రర్ అంటారు. అలా కాకుండా తను నోటీస్ చేయకుండా మనకి పంపించినప్పుడు మనం టెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఆ ఎర్రర్ ని కనుక్కుంటే, ఐడెంటిఫికేషన్ చేస్తే
ఆ మిస్టేక్ ని టెస్టర్ కనుక్కుంటే ఇట్ ఈస్ ఎ బగ్. ఓకే, ఇట్ ఈస్ ఎ బగ్. టెస్టర్ ఏదైనా ఎప్పుడైతే టెస్టర్ దాన్ని ఐడెంటిఫై చేసుకున్నారో దాన్ని మనం బగ్ గా అంటాం. ఇంకొకటి సమ్ ఫంక్షనాలిటీస్ పనిచేయాలి. ఇప్పుడు నేను ఫైవ్ పేజెస్ అన్నాను, దాంట్లో నాకు ఒక పేజ్ మొత్తం ఓపెన్ చేయట్లా. అప్పుడు ఏమంటామంటే ఆ ఫంక్షనాలిటీ ఫెయిల్ అయింది అంటాం. ఈ ఫెయిల్ అనేది మనం ఎక్కడ అంటాము అంటే క్లయింట్ అంటాడు, మనం అవును. క్లయింట్ సైడ్ లో ఫెయిల్ అయితే అప్పుడు అది ఫెయిల్యూర్ అని అంటారు. ఓకే, ఇదే ఫెయిల్, ఈ ఫంక్షనాలిటీ ఇక్కడ ఫెయిల్ అయితే టెస్టర్ దగ్గర దాన్ని బగ్ అనే అంటాం, ఫెయిల్యూర్ అని అన్నాం. ఇక్కడ డెవలపర్ సైడ్ అదే ఫంక్షనాలిటీ ఫెయిల్ అయితే ఎర్రర్ అని అంటాం. ఓకే, మన యొక్క పేజెస్ మారుతూ ఉండే కొద్దీ ఆ మిస్టేక్ యొక్క టర్మ్ మారిపోద్ది. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే డెవలపర్ సైడ్ ఉంటే వాటిని ఎర్రర్స్ అంటాం. చిన్నదైనా పెద్దదైనా మన యొక్క టెస్టర్స్ దగ్గర ఐడెంటిఫికేషన్ అయితే దాన్ని బగ్స్ అంటాము. అదేదో క్లయింట్ సైడ్ దగ్గర ఐడెంటిఫికేషన్ అయితే దాన్ని ఫెయిల్యూర్స్ అంటాం. చిన్న చిన్నవి కాదండి, చాలా పెద్ద పెద్దవి మిస్ అవుతాయి. ఓకే, దాన్ని ఫెయిల్యూర్స్ అంటాం. ఓకే, సో నోట్స్ రాస్తాను. టెస్టింగ్ is the process to identifying where a defect is any variance between actual and expected result. సో టెస్టింగ్ అనేది ఏంటిది? డిఫెక్ట్స్ ని ఐడెంటిఫై చేయడం. దేని మధ్యలో? యాక్చువల్ కి ఎక్స్పెక్టెడ్ కి మధ్యలో ఉన్న డిఫెక్ట్ ని ఐడెంటిఫై అనేది టెస్టింగ్ యొక్క ప్రాసెస్. అదే మిస్టేక్ కోడింగ్ లో ఉంటే దాన్ని ఎర్రర్ అంటాం. అదే ఎర్రర్ టెస్టింగ్ లో బై టెస్టర్స్ ఫౌండ్ చేస్తే బగ్ కానీ డిఫెక్ట్ కానీ ఇష్యూ అని కానీ అంటాం. సో టర్మ్స్ మారుతాయండి కంపెనీ బట్టి. మా కంపెనీలో ఇష్యూస్ అంటాం, కొన్ని కంపెనీస్ లో డిఫెక్ట్స్ అంటారు, కొన్ని కంపెనీస్ లో బగ్స్ అంటారు. సో డిపెండ్స్ ఆన్ ద కంపెనీ టర్మ్స్. ఇక్కడ కూడా టర్మ్స్ మారుతాయి. మనం ఏదైతే బిల్డ్ అన్నామో అది ఏదైతే రిక్వైర్మెంట్స్ కి మీట్ అవ్వకపోతే దెన్ దాన్ని ఫెయిల్యూర్ అంటారు. దాన్ని ఏమంటారు? మనం ఫెయిల్యూర్ అంటాం. ఓకే, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫెయిల్యూర్. అర్థమైంది? ఎర్రర్ ఎక్కడ అంటాం, బగ్ అని ఎక్కడ అంటాము, ఫెయిల్యూర్ అని ఎక్కడ అంటాము. సో ఎర్రర్స్ అనేది ఏంటి? ఏదైనా మిస్టేక్స్ డెవలపర్ చేస్తే దాన్ని ఐడెంటిఫై చేస్తే డెవలపర్స్ కనుక్కుంటే దాన్ని ఎర్రర్స్ అంటాం డెవలపింగ్ స్టేజ్ లో. అదే ఎర్రర్స్ టెస్టర్స్ ఐడెంటిఫై చేస్తే దాన్ని బగ్ అని కానీ ఇష్యూ అని కానీ లేకపోతే డిఫెక్ట్ అని కానీ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసలు సాఫ్ట్వేర్ లో బగ్స్ ఎందుకు ఉంటాయి? మీరు బగ్గు అంటున్నారు, సాఫ్ట్వేర్ కి ఎందుకు బగ్ వస్తాయి? వై సాఫ్ట్వేర్ హ్యావింగ్ బగ్స్? చెప్పగలరు ఎవరైనా? మీకు ఐడియా ఉన్నది? హలో 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 మ్యామ్. యా, చెప్పగలరా బగ్స్ ఎందుకు ఉంటాయి? అసలు బగ్స్ ఎందుకు వస్తాయి సాఫ్ట్వేర్ లో? మిస్టేక్స్ ఉంటే ఎర్రర్స్ ఉంటే కనుక బగ్స్ క్లియర్ చేయండి మ్యామ్.
ఎస్. ఎప్పుడైనా మనం డెవలప్ చేసే చోట ఇష్యూస్ కానీ మిస్టేక్స్ కానీ ఉన్నప్పుడు అప్పుడు ఆ బగ్స్ అనేవి రిపీట్ అయిపోతాయి. ఓకే. ఎస్ మ్యామ్. అదే మిస్కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ లేదు అనుకుంటే మనకి కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోయినా అంటే రిక్వైర్మెంట్ సరిగ్గా వచ్చింది, ఆ రిక్వైర్మెంట్ మనకి తెలియకపోయినా కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేకపోయినా అప్పుడు బగ్స్ అనేది బగ్స్ అనేవి వస్తాయి. మనకి ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారండి, మనకేంటి ఆ రిక్వైర్మెంట్ ఫేజే మనం తీసుకుని రాసుకుంటాం ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్. అదే ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ మనం యూజ్ చేసుకుంటాము. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇష్యూ ఏమైంది, తర్వాత మధ్యలో మళ్ళీ రిక్వైర్మెంట్ చేంజ్ అయింది, మనకి ఎవరు చెప్పలా. మనం ఏమనుకుంటాము A+B=CA, బట్ రిక్వైర్మెంట్ లో ఏంటి డి అని ఇచ్చాడు, అది మనకి చెప్పలేదు. యాక్చువల్ గా మనం ఏం చేస్తాము A+B=CA అదే పట్టుకుని కూర్చుంటాం తప్ప మధ్యలో రిక్వైర్మెంట్ చేంజ్ అన్న విషయం మనకు తెలియదు. సో అలాంటప్పుడు కమ్యూనికేషన్ లేకపోతే వాటిని బగ్ అనే అనుకుంటాం. సాఫ్ట్వేర్ చాలా కాంప్లెక్సిటీగా ఉంది, కష్టంగా ఉంది టెస్ట్ చేయడానికి. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఎర్రర్స్. ప్రోగ్రామ్ కి ఎర్రర్స్ ఉంటాయి, ఎక్కువ ఎర్రర్స్ ఉంటాయి ప్రోగ్రామ్ లో. ఎప్పుడు రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతూనే ఉంటుంది, మనకి తెలియదు కదా. ఇప్పుడు ఒక టెస్ట్ చేసాము, దానికి మళ్ళీ టెస్ట్ చేసాము, ఒక రిజల్ట్ వచ్చింది, మళ్ళీ ఇంకొక రిక్వైర్మెంట్ చేంజ్. మనకి రిక్వైర్మెంట్ చేంజ్ అవుతుంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఏది రిక్వైర్మెంట్ ఉందో మనకి కన్ఫర్మేషన్ ఉండదు. సో అలాగే చేంజెస్ రిక్వైర్మెంట్ అయినా బగ్స్ వస్తాయి. టెస్టర్స్ కరెక్ట్ గా టెస్టింగ్ చేయకపోయినా బగ్స్ అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై అనేది అయ్యిద్ది. ఓకే. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ వై సాఫ్ట్వేర్ హ్యావింగ్ ద బగ్స్. ఓకే. హలో. Yes, ma'am. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ అండ్ ప్రోడక్ట్. Product. సో ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రోడక్ట్ అంటే ఏంటి? సో ఎవరికైనా తెలుసా ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రోడక్ట్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ అంటే ఏంటి, మీరు ఆల్రెడీ చేసే ఉంటారు కదా. మల్టిపుల్ కస్టమర్స్ కోసం ఎప్పటికప్పుడు మార్కెట్ వాల్యూ బట్టి చేంజ్ అవుతూ ఉండిద్ది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అప్లికేషన్స్ ఉన్నాయి. అప్లికేషన్ ఒక స్పెసిఫిక్ కస్టమర్ కోసమేగా చూస్తుంది, మీకోసం నా కోసం ఏమైనా చేస్తున్నారా? లేదు. బ్యాంకింగ్ వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అలా బ్యాంక్ అప్లికేషన్స్ ని మనం ప్రాజెక్ట్స్ అనే అంటాం. ఇంకొన్ని ఉంది, సూపర్ మార్కెట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ సూపర్ మార్కెట్ అప్లికేషన్స్ మనం ఏమైనా యూజ్ చేస్తామా? హలో. No, ma'am. It's called as product. యూజ్ చేయం. సో అది కూడా ఒక స్పెసిఫిక్ పర్సన్స్ కోసమే కొంత వర్క్ ని కానీ ఒక సాఫ్ట్వేర్ ని కానీ డెవలప్ చేస్తే దాన్ని ప్రాజెక్ట్ అంటారు. ప్రోడక్ట్ అనేది ఎందుకు, ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అందరి కస్టమర్స్ అరౌండ్ మల్టిపుల్ కస్టమర్స్ కోసం డెవలప్ చేసుకుంటే దాన్ని ప్రోడక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ అందరూ యూజ్ చేసుకోవచ్చుగా. Yes, ma'am. ఓన్లీ వీళ్ళకే స్పెసిఫిక్ గా ఉందా? No. లేదు. అమెజాన్, Yes, ma'am. ఎస్ మ్యామ్. మైక్రోసాఫ్ట్ విండోస్ అది కూడా వాళ్ళకి వాళ్ళే డెవలప్ చేసుకుంటున్నారు. ఓకే. Yes, ma'am. వాళ్ళంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు, దాన్ని ప్రోడక్ట్ అంటారు. If software application is developed specific customer based on the requirement, it is called project.
ఒక స్పెసిఫిక్ కస్టమర్ కోసం వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ కోసం మనం డెవలప్ చేస్తే దాన్ని ప్రాజెక్ట్ అంటారు. ఓన్లీ స్పెసిఫిక్ స్పెసిఫిక్ కస్టమర్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాంకు, సూపర్ మార్కెట్ అప్లికేషన్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్. సో ఏదైతే సాఫ్ట్వేర్ అప్లికేషన్ is developed for multiple services or multiple customers on market requirements then it is called product. ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్, సో ఇది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ని లేదా వాళ్ళ యొక్క ఐటమ్స్ ని వాళ్ళంటే వాళ్ళే డెవలప్ చేసుకుని ఇచ్చుకుంటారు. దాన్ని ఏమంటారు అంటే ప్రోడక్ట్. ఎక్కువగా కంపెనీస్ మనకి ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఏదైతే డెవలప్ చేస్తున్నారో దాన్ని మనం వీళ్ళకి ఇచ్చేస్తాం. ఎవరికి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చి దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ ఇస్తాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇది నేను చెప్పుకున్నాం ఎస్డిఎల్సి మోడల్. SDLC. ఎస్, ఎస్డిఎల్సి లో మనకి ఏవేవి ఉంటాయి? ఫస్ట్ Manual and automation. ఎస్, రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుంటాం. తర్వాత రిక్వైర్మెంట్స్ ని గ్యాదర్ చేసుకుంటాం, తర్వాత డిజైనింగ్ చేసుకుంటాం, తర్వాత ప్లాన్ చేసుకుంటాం. ఆ డిజైనింగ్ ప్లానింగ్ ద్వారా మనం కోడింగ్ చేసుకుంటాం, కోడింగ్ ద్వారా మనం టెస్టింగ్ చేసుకుంటాం, టెస్టింగ్ తర్వాత డిప్లాయ్మెంట్, తర్వాత మెయింటెనెన్స్. సో ఇవన్నీ దీని యొక్క ఫేజెస్, ఎస్డిఎల్సి యొక్క ఫేజెస్. ఈ ఫేజెస్ ని యూజ్ చేసుకుంటూ, సో ఫేజెస్ ఏంటి? Requirement gathering, ఎస్ ఎస్, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, requirement analysis. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అన్న గ్యాదరింగ్ అన్న ఒకటే వస్తుంది. నెక్స్ట్ Okay. డిజైనింగ్. Design, development or coding. టెస్టింగ్, Testing, తర్వాత development, మెయింటెనెన్స్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. Maintenance.
మెయింటెనెన్స్. సో ఇవన్నీ డిఫరెంట్ పేజెస్. ఇలా డిఫరెంట్ పేజెస్ ని కొన్ని మోడల్స్ లో పెట్టుకుని రాస్తాము. సో ఆ మోడల్స్ ని మనం ఏమంటాము అంటే SDLC మోడల్స్. అరౌండ్ మనకి 9 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి వాటర్ ఫాల్ మోడల్, స్పైరల్ మోడల్, ఇంక్రిమెంటల్, V model, ma'am. Ma'am, are you there? Excuse me, ma'am, are you there? హాయ్ అండి. మేడంకి నెట్ ఇష్యూ వల్ల డిస్కనెక్ట్ అయింది. ఒక 2 minutes. Okay, sir. ఓకే సార్. హలో. Okay, ma'am. యా మోహన్ గారు ఒకసారి అది చెప్పండి వాళ్ళకి.